పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, 2024 తండ్రి గతించిపోయింది. 2025లోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా ప్రవేశపెట్టారు. నీ కృపాక్షేమములు ఎంట ఉంచి నీ కరుణా కటాక్షము కిరీటముగా ధరింపచేసి అయా, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కల్లో దాచి నిన్ను స్తుతించడానికి, నువ్వు చేసిన మేళ్లను తలపోసుకోవడానికి తండ్రి ఇచ్చిన ఈ మంచి అవకాశానికి, సమయానికై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా నీకు చెల్లిస్తూ నాయన, చక్కని ఆలోచనలతో తండ్రి మాకు చెప్పండి, మమ్మల్ని బలపరచండి. వాక్యం అనే అద్దములో మా అంతరంగాన్ని చూసుకుంటూ తండ్రి మాలో ఉన్న లోటుపాట్లన్నిటినీ సరిదిద్ది సరిచేసి ఆయన చక్కని మాటలు మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటున్నాం. ఈ 2025 ప్రారంభ దినములో తండ్రి నాయన, మనుషుల్లో విర్రవీగుతున్న దుష్టత్వము, మనుషుల్లో అంతరించిపోతున్న మరే కనుమరుగైపోతున్న దైవత్వము అని మంచి మాటలు తండ్రి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి, బలపరచండి. వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్నను మరుగుపరిచి సూటిగా మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామన అందరికీ వందనాలు, శుభాలు క్రీస్తులో. మంచిదండి, మరొకసారి మీ అందరికీ ప్రభు నామున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మంచిది. మరి దేవుడు చక్కని విషయాలు మనకు నేర్పించడానికి మనకు సిద్ధపరిచున్నాడు. మంచిదండి. అంతరించిపోతుంది, కనబడతలేదు అంటే మీరు గమనించండి, పక్షులు అంతరించిపోతున్నాయి. ఈ సెల్ టవర్ల వల్ల, రేడియేషన్ వల్ల ఊర పిచ్చుకలు అనేవి ఉంటాయి చూసారా, చిన్న ఊర పిచ్చుకలు. ఆ రేడియేషన్కి ఏంటంటే అవి మొత్తం అంతరించిపోతాయి, లేవు, కనబడతలేవు. అప్పట్లెక్క లేవు. అప్పట్లెక్క చెట్లకు గూళ్ళు కట్టుకొని ఎంత పర్ఫెక్ట్గా ఉండే గూళ్ళు నేను చూసింది ఆర్మూర్లో చూసిన. ఆర్మూర్ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊర పిచ్చుక గూళ్ళు ఉంటాయి. ఆకాశ పక్షులకు గూలుగాల నక్కలకు బొరియలు అన్నారు కదా, ఆ పక్షులు ఎంత పర్ఫెక్ట్గా కట్టుకుంటే తెలుసా. ఏది గూడు ఈత నార తెచ్చుకొని ఎక్కడ ఎలా అల్లుతుందో ఎలా చేస్తుందో, కానీ మానవ జ్ఞానానికి దానికి ఉన్న మెదడు ఎంత, దానికి ఉన్న తలకాయ ఎంత మీరు ఆలోచించండి. అన్ని తీసుకొచ్చి అల్లి ఎంత వర్షం పని ఎంత గాల్దాని ఊడిపోదండి. అంత మొత్తం పర్ఫెక్ట్గా మనం బిల్డింగ్ కట్టుకొని ఆనందపడుతున్నాం. అవి చూడు, పక్షులకు ఎంత జ్ఞానం ఉందో చూడు. ఇది కట్టి నాకు ఇంత జ్ఞానం ఉందని మనిషి పొంగిపోతుంటే మురిసిపోతుంటాడు. పక్షికి ముంగడ మనిషి ఏం పనికొస్తాడండి? ఎక్కడెక్కడి నుంచో నారంతా తీసుకొస్తుంది, మొత్తం దాని ముక్కుతోనే వెళ్తుందండి. దానికి చేతులు ఉన్నాయా? కాళ్ళతో పట్టుకోవడం, ముక్కుతో కుచ్చుకోవడం, మళ్ళీ కాళ్ళతో పీక్కోవడం, ఎంత పర్ఫెక్ట్గా చేస్తాయి. అవి ఎప్పుడైనా చూసిరా? ఎందుకు గుళ్ళు, పిట్టగుళ్ళు ఉంటాయి కదండి, ఊర పిచ్చుకలు మర్రి చెట్లకు, రాగి చెట్లకు, తుమ్మ చెట్లకు ఇట్లా మొత్తం వేలాడుతుంటాయి. గాలి ఎంత వచ్చినా సరే కానీ అది ఊసిపోదు, పర్ఫెక్ట్గా ఉంటాయి మొత్తం గట్టిగా. మీరు గమనించండి. అంటే ఎన్నో పులులు అంతరించిపోతున్నాయి, పక్షులు అంతరించిపోతున్నాయి అని చెప్తున్నారు. మేధావులు బాధపడుతున్నారు. మేధావులు ఏం చెప్తారు? బాధపడుతున్నారు. మీరు గమనించండి, మనిషి బాధపడవలసింది మనిషిలో కనుమరుగైపోతుంది దైవత్వం. ఈ అంత్య దినాల్లో ఏమైంది ఎరికైనా, మనిషిలో దైవత్వము, దయాగుణం, మంచి సద్గుణాలు లేకుండా పోతున్నాయి. మీరు గమనించండి, 9th క్లాస్ చదివే అబ్బాయి, మీరు గమనించండి, 3rd క్లాస్ అమ్మాయిని అత్యాచారం చేసింది. ఏం చెప్పాలి? చిన్న పాప భయంకరంగా, అంటే నేరాలు ఘోరాలు ఎలా ప్రపంచంలో ఎలా వేళ్ళు తన్నుకుంటున్నా మీరు గమనించండి. విచ్చలవిడి పాపం. తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పక పిల్లలతోని ప్రతివాని చేతిలో సెల్ ఫోన్కి రావడం, భయంకరమైన పాపభూయిష్టమైన మొత్తం ఆ అరిచేతిలో ఉన్నట్టు అయ్యే చూసేవారికల్లా పిల్లలు ఏమైపోతారు, మొత్తం చెడుకు అనేది కనెక్ట్ అయిపోతారు. మంచి అనేది చెప్పేవాళ్ళు లేరు. స్కూళ్ళల్లో చెప్పరు, ఇంటికాడ చెప్పరు, ఎక్కడ చెప్పకుండా పోతే ఎక్కడ ఎలా పెరుగుతారండి పిల్లలు? మంచి సమాజాన్ని మనం చూడలేకపోతున్నాం. మీరు గమనించండి, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే కానీ ఆ నేరాలు ఘోరాలు మాత్రం తగ్గట్లేదు. భయంకరంగా మనిషిలో కనుమరుగైపోయింది మొత్తం దైవత్వం. ఎందుకు కనుమరుగు చేసిందంటే మనిషిలో ఉన్నది భయంకరమైన దుష్టత్వం అండి. ఆ దుష్టత్వం ఏం చేసింది దగ్గర మనిషిలో ఉన్న దైవత్వం, ఆ దైవ స్వరూపంగా వచ్చిన మానవుడు నరుడు పరాక్షసుడుగా మారిపోయాడు, లోక కంటకుడుగా మారిపోయాడు, ఓరలేనితనంగా మారిపోయాడు, నరహంతకుడుగా మారిపోయాడు, దైవ ద్రోహిగా మారిపోయాడు మనం చెప్పచ్చు. మీరు గమనించండి,
ఇది ప్రమాదం గుర్తించే ఒక మంచి మాట మరి యేసుక్రీస్తు తమ్ముడు అయిన యాకోబు గారు చెప్తుండే. ఒకసారి చూడండి. మొదటి అధ్యాయము 21. అందుచేత మీరు గమనించండి, ఎందుచేతట? అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మానితే లోపల నాటబడుతుంది. మాని లోపల నాటబడి మీ ఆత్మలను మీ ఆత్మను రక్షించేది ఏదానికి ఉంది శక్తి? వాక్యానికి ఉంది. మన వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మరక్షణకు కరాటీ నేర్చుకుంటారు. కుంఫు కరాటీ అని నేర్చుకుంటారు కంపల్సరీ. అది శరీరానికి రక్షణ తప్ప ఆత్మకు రక్షణ కాదు. ఆత్మను దేవుడే రక్షించాలి తప్ప ఏ మానవుడు ఆత్మను రక్షించలేడు. ఆత్మ రక్షణ అని పెట్టుకోరు కాదు. శరీరానికి భౌతికంగా తను తాను కాపాడుకోవడానికి అనేకమైన టెక్నిక్లు నేర్చుకుంటాడు దాని ద్వారా. అంతే తప్ప ఇతడు గాయపడతాడు, ఎదుటి వాడిని కూడా గాయపరుస్తాడు దాని ద్వారా. కానీ ఆత్మను రక్షించగల శక్తి ఏదనుకుంది ఎరికినా మనిషికి లేదండి, దేవుని వాక్యానికి ఉంది. ఆ శక్తి గల వాక్యాన్ని పక్కకు పెట్టిండు. ఎందుకు పెట్టిండు ఎరికినా? ఎందుకనగా సమస్తమైన కల్మషం ఉంది కనుకనే దేవుని దగ్గర రాలేకపోతున్నాడు, దేవుని మాటలు వినలేకపోతున్నాడు, దేవుని మాటలకు చెవిని ఇయ్యలేకపోతున్నాడు. దుష్టత్వం అనేది వేలునుకుంది మనిషిలో. మీరు గమనించండి, అది నాటబడాలి అంటుండు. ఒక మొక్కను నాటుతామండి, ఒక గింజను నాటుతాం, ఆ గింజ చచ్చిపోయి మొక్కగా మారిపోద్ది. కొన్ని పాదులుగా మారుతాయి, కొన్ని తీగలైతే, కొన్ని అయితే చెట్లుగా మొలకెత్తుతాయి మొత్తం పైకి, అవునా? కానీ దేవుని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో నాటబడాలి. అది అంచెలంచెలుగా ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. చెడుతనం అంతా నీలో ఉన్న చెడుతనం మొత్తం తీసేయాలి. అందుకనే సద్గుణాలు ఆత్మఫలాలు 9 అని మనం చదువుకుంటాం. అది క్రీస్తులో మాత్రమే కనిపించినాయి. ఆ 9 ఆత్మఫలాలు క్రీస్తులో మానవ దేహాన్ని ధరించిన రక్త మాంసమును భూమి మీద ధరించుకొని బ్రతికిన ఒక వ్యక్తిలో మాత్రమే ఆ సంపూర్ణమైన 9 ఆత్మఫలాలు కనపడతాయి. ఇంకెవరిలో కనపడలే. అందరూ అసంపూర్ణులే, మనుషులందరూ అసంపూర్ణులే. పరిపూర్ణుడు ఎవరికైనా దేవుడు. సర్వ సంపూర్ణత పరిపూర్ణత ఎవరి యందు నివసిస్తుంది? క్రీస్తునందే నివసిస్తుంది. సర్వ సంపూర్ణత పరిపూర్ణత క్రీస్తునందే నివసిస్తుంది. 100% ఆయన ప్రతి వారిని ప్రేమించిండు, ప్రతి వారిని దయ చూపించిండు. ఆ 9 గుణాలు ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తుకి ఆ మాటలు చెల్లుతాయండి. ఆపాదించవచ్చు యేసుక్రీస్తుకు మాత్రమే. తర్వాత ఆయన శిష్యగణానికి వర్తించినాయి. అపోస్తులకు ఆయన ఎలా బతికాడో అలా బతికి చూపించారు. కొన్ని రోజులు అయినాక యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత నమ్ముకున్న వ్యక్తులు వీళ్ళు. ఎవరు? మరియమ్మ కుమారులు. 4 కుమారులు ఉంటారండి మరియమ్మకు. కుమారులు ఉంటారు, ఆడపిల్లలు కూడా ఉంటారు. ఒకరికంటే ఎక్కువ సోదరులు అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. కుమారుల పేరు అయితే 4 పేరు రాయబడ్డాయి. మీరు గమనించండి. ఆ 4లో ఈ యాకోబు అంటే ఒక ఆయన, యూదా పత్రిక రాసినగా ఈ యూదా అంటే ఆయన కూడా ఒకడు. మీరు గమనించండి, ఆయన అర్థం చేసుకొని చెప్తుండు. ఎందుకనగా సమస్తమైన కల్మషం అనేది ఉంది, కల్మషం ఉన్నది. మనం పొలం నాటు పెట్టాలంటే ఏం చేస్తామండి? ఇప్పుడు నాట్ల దినమే, ఇప్పుడు నాట్లు వేస్తుంటారు ఖచ్చితంగా. ఊళ్ళలో గిన పొలాలు దున్ని నాట్లు వేసే పరిస్థితులే ఉంటాయి. మొత్తం యాసింగ్ పంటలు నాట్లు ఇక్కడ పోయినా కూడా పొలాలు దున్నుతారు. అక్కడ గిన్నె మనం కింద ఇటు పోతుంటే ఇది మొత్తం పొలాలే, అంత అచ్చుకట్టి మోటార్లు వేసి పొలాలు ట్రాక్టర్తో దున్నుతారు. అప్పుడు ఎడ్లతో దున్నేది, ఇప్పుడు మొత్తం ట్రాక్టర్లు వచ్చి మొత్తం దున్నుతుంది. అందులో ఏ గడ్డి కూడా కనిపించదు. నీట్గా మొత్తం సదును చేసి ఏం లేకుండా మంచిగా చేసి అప్పుడు పనుల్లో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. మీరు గమనించండి, ఒక భూమిని సేద్యపరిచినట్టు మీ హృదయాన్ని ఖచ్చితంగా సేద్యపరచుకోమంటుంది. ఇది మనిషి సేద్యపరుస్తాడు. నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని తీయాలంటే దేవుడు మాత్రమే, అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. అంటే మనిషి జ్ఞానానికి అందేటట్టుగా మన స్థాయికి దిగొచ్చి చెప్తుండండి దేవుడు. మన స్థాయికి దిగొచ్చి మనకు అర్థమయ్యే రీతిలో అరటిపండు తొక్కవలిసి గుజ్జు నోట్లు పెట్టినట్టు చెప్తున్నాడు. సమస్తమైన కల్మషమును అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడాలి అంటుంది దేవుని వాక్యం. లోపల నాటబడాలి.
అది నాటబడకపోతేనే ఏమైపోతుంది? ఇక నీకు దైవత్వం అనేది నీకు రాదు. ఆ ప్రేమ, జాలి, దయ, కనికరం అనేది, ఆ సద్గుణాలు అనేది మనలో కనిపించకుండా చేసేది ఏం దొరికినా కల్మషం, దుష్టత్వం. దుష్టత్వం ఉంటే ఈ మంచితనం వేడ కనిపిస్తుంది, స్వార్థం వచ్చుకోకుంటుంది భయంకరంగా కిందికి, ఇంకా కిందికి. దాన్ని ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. సాత్వికం అంటే సాత్వికంతో అంగీకరించాలి. ఏంటి? దేవుని ప్రతి మాటను వినడానికి చెవినివ్వాలి, వినడానికి చెవినివ్వాలి. ఐ రీడింగ్, కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, నోరుతో మాట్లాడాలి దేవుని జ్ఞానాన్ని. అప్పుడు మనకు అర్థమైపోద్ది. అందుకనే సాత్వికంతో అంగీకరించాలి. ఎంతమంది అంగీకరించారండి? బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం పాటించగలమా? ఈ మనకు కాదులే అన్న పరిస్థితులే ఉంటాయి. మీరు 66 పుస్తకాలు మీరు చదవండి, అన్ని హెచ్చరికలే ఉంటాయి. మనిషికి బుద్ధి చెప్పేది భూమి మీద ఏదైనా ఉందా అంటే ఏకైక గ్రంథము, దైవ గ్రంథము బైబిల్ మాత్రమే. నైతిక విలువలు, ఎలా నువ్వు నడుచుకోవాలి, ఎలా నువ్వు జీవించాలి, నీ దేహాన్ని నువ్వు ఎలా వాడాలి అని చెప్పింది మాత్రం బైబిల్లో దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. మీరు గమనించండి, మాది ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఫ్యాన్ పోయింది, అది స్మెల్ వస్తుంది, కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయి, మొత్తం అలా పెడితే మాకు అర్థం కాలేదు. సరే ఫోన్ చేసినాం, కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక మనిషిని, టెక్నీషియన్ పంపించారు. ఏమైంది ఏం కదా అతను దాన్ని తెలుసు కాబట్టికే టక్కున వచ్చిండు, ఏమంటే ఇప్పిండు, అలా ప్యాన్ పోయి చూసిండు, వేసిండు. ఎంత 5 నిమిషాల పని అండి. ఏం చేస్తున్నాడు అనుకున్నా నేను. వచ్చిండు, చూసిండు, ఏం పోయింది, ఏమైంది అన్నాడు. ఏం చెప్పలే, గీది స్మెల్ వస్తుంది, కూలింగ్ అవ్వట్లేదని చెప్పినాం, అంతే. టక్కున వచ్చిండు ఆయన టెక్నీషియన్ కనుక ఖచ్చితంగా చూసిండు, అది ఇప్పేసిండు, ప్యాన్ ఇది పోయిందండి, ప్యాన్ వేసిండు, వెళ్ళిపోయింది. మీరు గమనించండి, ఒక వస్తువును ఎక్కడ ఏం పోతుంది ఏం కథ, దాని మాన్యువల్ అనేది దాని దగ్గర ఉంటుంది. ఏది ఏ కంపెనీకి దానికి టెక్నీషియన్ ఉంటారు. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళు వారికి సపరేట్, అవునా, ఎల్జీ వాళ్ళు సపరేట్, ఏ కంపెనీగా దానికి సపరేట్గా ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళని పంపిస్తే వాళ్ళు నైపుణ్యం కలిగిన వారు ఇలా చూసి అలా పట్టేస్తారు, ఏమంటే అంతా ఇప్పరు. వేరేటోని తీసుకురా, ఇది ఇప్పుతాడు, అది ఇప్పుతాడు, అన్ని మీకు పెట్టుకోతారు. తెలియని వేరే బయట పిలిపియడం అన్నా వాడంతా ఏదో చేసిపోతాడు, అది బాగా కాదు. ఎవరికైనా సరే బైక్ మెకానిక్ ఉందనుకో, కొంతమంది సౌండ్ చూసి చెప్పేస్తారు బండికి ఇది పోయిందని. కార్ మెకానిక్ ఉందనుకో, తమ్ముడు కార్ మెకానిక్, ఏం పోయింది ఏం కదంటే కార్ను సౌండ్ బట్టే అసలు ఏం పోయింది ఏం కదా అని తెలిసిపోద్ది. ఇప్పుడు మొత్తం సెన్సారే కాబట్టి దాన్ని పెట్టి చూస్తే ఏం పోయింది ఏం కదా, దాని మీద బండి కూడా ఇప్పకుండా అవసరం లేదు, మొత్తం అప్డేట్ వర్షనే అయిపోతుంది. మొత్తం ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అనుకోండి, ఏం పోయిందో కరెక్ట్గా చూపిస్తుంది, నట్ట ఏది ఏం కదా, దానికి ఏమైంది ఏం కదా అని ఎమ్మడి తెలుపుతుంది. మనిషి ఇవన్నీ కనుక్కున్నాడు, తెలివి బాగానే ఉంది. కానీ దేవుడు మన గురించి చెప్తాడు, మన గురించి ఒక్కడు చెప్పాడండి. మనిషి గురించి ఒక్కడు చెప్పడు, కానీ మనిషిని చేసిన దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఒక ఫ్రిడ్జ్ని తయారు చేసిన మనిషే, ఒక కార్ను తయారు చేసిన మనిషే, ఒక బైక్ని తయారు చేసిన మనిషే కనుక దాని గురించి పర్ఫెక్ట్గా మనిషికి తెలిసిపోతుంది. ఎందుకంటే మనిషి చేత చేయబడింది కనుక. మరి నువ్వు ఎవరి చేత చేయబడ్డావు, ఎవరి చేత చేయబడ్డావు, ఎవరు నిన్ను చేసింది? సాక్షాత్తు దేవుడు చేసింది కనుక ఖచ్చితంగా ఆ దేవుడే చెప్పాలి. నీ కన్ను ఎందుకు ఇచ్చాడో ఆయన చెప్పాలి, నీ నోరు ఎందుకు ఇచ్చాడో ఆయనే చెప్పాలి, నీ ముక్కు ఎందుకు ఇచ్చాడో ఆయన చెప్పాడు, చెవులు ఎందుకు ఇచ్చాడో ఆయన చెప్పాడు, నీ చేతులతో ఏం చేయాలో చెప్పాడు, నీ పాదాలతో నీ శరీరమే ఎలా వాడాలో చెప్పాడు, మొత్తం టోటల్గా. ఇది ఏ నరుడు చెప్పడు, ఏ మనుషుడు చెప్పడు. మీరు గమనించండి, మళ్ళా భూమి మీద ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి, ఏ గ్రంథంలో కూడా ఇంత గొప్పగా చెప్పబట్టలేదు. మనిషిని సరి చేసేటట్టుగా ఏం చెప్పలేదు. పాపం చేసుకుంటే పర్వాలేదు అని కూడా పోయి తప్ప పాపాన్ని హెచ్చరించి చెప్పినోడా లేడు, చెప్పిన దేవుళ్ళు దేవతలే లేరు. అలా అనుకున్న వాళ్ళే చాలామంది పీకల రోజుల్లో మునిగిపోయారు. బొగల నమ్ముకున్న వాళ్ళు దైవభక్తులు అనుకుంటే మరి కేసులు, నేరాలు, ఘోరాలు ఎందుకండి? ఇన్ని ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి తెలుసా? అంటే ఎక్కడ చెప్పట్లేదు. మీరు గమనించండి, క్రైస్తవ్యానికి కూడా కలంకం తీసుకొచ్చి పెడతారు. కొంతమంది నకిలీ క్రైస్తవులు, వేషధారుడైన క్రైస్తవులు ఇందులో ప్రవేశించి బైబిల్ సరి అయిన అర్థం, అంటే బైబిల్ సరి అయిన పద్ధతిలో అర్థం చేసుకోక, దేవుని మనసును అర్థం చేసుకోక, వీళ్ళ స్వనీతిని స్థాపించి వీళ్ళ చెడ్డ క్రియల వల్ల బైబిల్కు కలంకం తీసుకొస్తారు. కానీ బైబిల్ ఎప్పుడైనా సరే మనిషిని మొత్తం కడిగి పారేస్తుంది, కల్మషంతో మొత్తం నీ నుండి మొత్తం తొలగించేస్తుంది, మొత్తం నిన్ను సరి చేస్తుంది. నువ్వు ఇలా ఉన్నావు, సరిగా బతుకు, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది ఈ నీతి వాక్యం. మీరు గమనించండి, అన్ని హెచ్చరికలే, అన్ని సరి చేసుడే.
ఆది కాండం నుంచి నీకు ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో హెచ్చరికలు, నీకు హెచ్చరికలే. ఎలా బ్రతకాలి, ఏం చేస్తావు నువ్వు? సాత్వికంతో దాన్ని అంగీకరించాలి. ఉందా? మీరు మనిషి గుణం ఏంది మీరు బాగా గమనించండి. మనిషి చెప్పిన మాట వింటాడు, కానీ దేవుడు చెప్పిన మాట వినడు. దేవుడు అవునంటే మనిషి కాదంటాడు. దేవుడు చెప్పిన పనులు చేయడు, దానికి వ్యతిరేకంగా చేయడానికి పూనుకుంటాడు. ఎందుకు? దేవుని మనసు అర్థం కాక, దేవునితో సావాసం లేక. తెలుసా, దేవునితో సావాసం ఉండి దేవుడు అర్థమైపోతే దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలే, ఒక్క పని కూడా దేవుడు చేయలేం. ఎందుకంటే ఆయన వాక్య రూపంగా ఉన్నాడు కదా, కనిపిస్తలేడు కదా. కనిపించకున్నా కూడా వినిపించేటట్టుగా రాసింది ఆయన మాటలు. నీ నోటగుంట పలకబడుతున్నాయి, మొత్తం నిన్ను సరిచేస్తున్నాయి. ఆయన స్వరూపంగా, ఆయన పోలికగా నిలబెత్తు నిదర్శనంగా నిన్నే తన మూర్తివంతము, ఆయన తత్వము మూర్తివంతమై నిన్ను చూడాలనుకుంటు, ఆయన యొక్క ప్రతిబింబంగా నిన్ను చూడాలనుకుంటుంది. మనుషులు ఎక్కడిస్తున్నారు అవకాశం? ప్రియమైన దేవుని పిల్లరా, సాత్వికంతో అంగీకరించండి. మీరు గమనించండి, వినువారు మాత్రమే అంటే ప్రయోజనం ఏంటి? ఏం లేదండి. వాక్యం విన్నమా వెళ్ళిపోయినామంటే ఏముంటుందని? వినువారు మాత్రమై ఉండి వాక్యం వింటే మోసపోతారా? వాక్యం వింటే మోసపోరు, వాక్య ప్రకారం బతకకపోతే మోసపోతారు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకుంటారంటే అర్థం ఏంటి? విన్న వెళ్ళిపోయిన తప్ప విన్నది మీ బ్రతుకులోకి ఏంటి తెచ్చుకోలేదు. తెచ్చుకోకపోతే ఏమైపోతారు? నిన్ను మోసపరుచుకున్నట్టే. ఒక వ్యక్తి నుంచి వెళ్ళి మోసపోయినామంటే జాలి పడతారండి. నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నామంటే, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నామంటే ఇంతకంటే ఇక దౌర్భాగ్యం అని ఉంటుందండి. పక్కోడు నన్ను మోసం చేసిందంటే అయ్యో పక్కోడు జాలి పడతారు, అయ్యో వాడు నిన్ను మోసం చేసిందని. ఇక నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నామంటే వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకండి అంటుండు. అంటే వింటే మటుకు వింటే మాత్రం నువ్వు మోసపడతావు, కానీ విని అది నువ్వు క్రియల్లోకి తెచ్చుకోవాలి, నీ బ్రతుకులోకి తెచ్చుకోవాలి. అది క్రియల్లో నువ్వు క్రియారూపకం కావాలి, నీ బ్రతుకులోకి రావాలి. దేవుని వాక్యం, అమ్మో నేను బతకాలి ఖచ్చితంగా, దేవుని వాక్యానికి ఒడంబడిక చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి ఖచ్చితంగా. దేవుడి మాట చెప్పాడుగా, అది నేను చేయకూడదు, దేవుడి చేయమనగా ఇది నేను చేయాలి ఖచ్చితంగా అనేది నువ్వేం చేయాలి? నిబంధన ఒడంబడిక దేవునితో చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేంటి మోసం చేసుకున్నవాడు కాదు, నిన్ను నువ్వు మంచిగా కాపాడుకున్నవాడిని అవుతావు. నీ ఆత్మ రక్షణలోకి వస్తుంది, మంచిగా కల్మషం అంతా వెళ్ళిపోద్ది. అందుకనే సమస్తమైన కల్మషం ఉంది కనుకనే వినుమారు మాత్రమే. మీరు బాగా గమనించండి, బైబిల్ వినేటప్పుడు ఏమన్నా దుష్టుడు, బైబిల్ వినేటప్పుడు విని బిడ్డ అంటది, చదివేటప్పుడు చదువు బిడ్డ అంటది. కానీ ఎప్పుడు వద్దంటే దొరికినా, అడ్డుపడి దొరికినా, బ్రతికే కాడికి వచ్చే వరకు వద్దంటది. ఎందుకంటే బతికితే నువ్వు మహాత్ముడు అయిపోతావు కదా, బతికే నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు కదా, దానికి అది తెలుసు. అందుకని వినేటప్పుడు ఏమన్నది అది వినమంటది. చదివేటప్పుడు చదువు బిడ్డ అంటది, ఏమన్నది చదువుతారు. కానీ ఆ చదివినే విన్నయి నీ బ్రతుకులోకి క్రియల్లోనికి తీసుకొచ్చి క్రియారూపకం కావాలంటే కానీ అది. అందుకనే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరచుకోండి అని ఎందుకు హెచ్చరికలుగా చెప్తుండు? ఈయన మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండు గనక, ఈయన ఎంతోమంది మోసపోయిరు గనక మిమ్మును మీరు మోసపరచుకోకండి. ఎందుకు వింటున్నారు? మీరు ఇన్నదెందుకు మీరు బతుకులోకి తెచ్చుకోలేకపోతున్నారు? వింటున్నారు, ఎందుకు మీరు మీ బతుకులోకి తెచ్చుకోలేకపోతున్నారు అడుగుతున్నాడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకోకండి అని ఒక హెచ్చరికగా చెప్తుండంటే విశ్లేషిస్తురా? వింటే మోసపోతారా? క్రియలోకి తెచ్చుకోకపోతే, మోసం చేయకపోతే ఏంటండి? నమ్మనోడు బెస్ట్. నమ్మనోడికి తెలియడం, అయ్యో నేను ఇన్లేదు నాకు తెలియదు అంటే వానికి ఒకటి ఉంటుంది వచ్చు. నువ్వు నువ్వు మోసపోయినావు అనుకో, ఏమంటాడు దేవుడు? ఆకాశమా ఆలకించినవా? ఇన్నా ప్రభువా. భూమి చెవి ఎక్కినవా? ఇన్నాను ప్రభువా. వాడు పైన ఆకాశం చెప్తే సాక్ష్యం, కింద భూమి మధ్యలో విన్నాడు, ఇళ్ళని పెట్టాకో ప్రభువా. వీడు ఎన్నో మాటలు విన్నాడు, ఆయన కూడా వీడు బ్రతుకులోకి తెచ్చుకుంటాడు నేను చూసిన ప్రభువా. వీడెప్పుడు నీ వాక్యానుసారంగా బతకలేదు అని ఏమంటాడు? భూమి ఆకాశమును సాక్షిగా పెట్టిండు తెలుసా? మనుషుల మీద భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టిండు. ఆ ఇవ్వకుంటే తక్కువని చెప్తే సాక్ష్యం. మరి మనిషి ఏమైపోతారు అప్పుడు? విన్నావు కానీ ప్రవక్తను తెచ్చుకోలే, ఎందుకు తెచ్చుకోలే అని అడిగితే ఏమైపోవాలి? ప్రవర్తనలోని తెచ్చుకోకుండా నీలో కల్మషం ఉంది. దాన్ని కడగడానికే 2024 సంవత్సరాలు, 25 అంటే 24 సంవత్సరాల క్రితం వచ్చిండు యేసుక్రీస్తు. వచ్చి నీ గురించి నా గురించి బలియాగమైండు.
ఒక బలి పశువుగా మారిపోయింది. వధింపబడిన పస్కా బలి అంటే పస్కా బలి పశువుగా మారింది యేసుక్రీస్తు. నీ గురించి నా గురించి ఏమర్థమైందండి? లోకానికి క్రైస్తవులకు వేరు చూసే పద్ధతి ఉందా? ఆనందాలతో కేరింతలతో మందిరాలు డెకరేషన్ చేసుకొని ఉన్నతంగా పండుగలు చేసుకొని ఆనందపడుతున్నారు తప్ప నన్ను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడు ఎవరు చెక్ చేసుకుంటారు చెప్పండి? ఎవరు చెక్ చేసుకుంటారు? నువ్వు ఆనందపడుతున్నావు కరెక్టే, నిన్ను బట్టి దేవుడు ఆనందపడుతుందా? నన్ను బట్టి దేవుడు ఆనందపడుతుందా అని ఇక్కడ బోధకుడు చెక్ చేసుకుంటలేడు, అక్కడ విశ్వాస చెక్ చేసుకుంటలేడు. చూస్తే లక్షల్లో కోట్లలో ఉన్నారు సంఖ్య. యేసుక్రీస్తు రాకడ సమయంలో ఉన్నాం మనం. కాలం అనేది శరవేగంగా వెళ్ళిపోతుంది, ఎంతోమంది వెళ్ళిపోతుంది. 2025 జూడలేని వాళ్ళు ఎంతో మొన్నటి చనిపోయిందండి. ఎవరు? మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. తెలుసా? ఆర్థికవేత్త ఆయన, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. మననే మన శాసనసభ తీర్మానం ప్రవేశపెట్టింది, సంతాప దినాన్ని పెట్టి ప్రవేశపెట్టిరు. మన్మోహన్ సింగ్ ఇలాంటి వాడు అలాంటి వాడు, ఆయన ఉన్నప్పుడే 10 సంవత్సరాల్లో ఆయన ఉన్నప్పుడే మనకు తెలంగాణ సిద్ధించింది. ఆయన నాయకత్వంలోనే ఆయన ఉన్నప్పుడే, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన తెలంగాణ కళ సాకారమైంది, స్వప్నం నెరవేరింది, కళ సాకారమైంది అని ఆయన మీద సంపూర్ణ సంతాప సభ పెట్టి ఆయనకు భారతరత్న కూడా ఆయనకు ఇవ్వాలి అన్న దాని మీద ఇక్కడ మొత్తం వాళ్ళు శాసనసభ తీర్మానం చేసి పంపించారు. ఆయనను తీసుకొచ్చింది ఎవరెడికైనా? మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చింది రాజకీయాలకి పివి నరసింహరావు, మన ప్రధానమంత్రి. ఆయన మనకు ఇక్కడ తెలంగాణ కరీంనగర్ పాపం 13-14 భాషల్లో అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి అండి ఆయన. తెలుసా? 14 భాషలు అనర్గళంగా అన్ని భాషల్లో మాట్లాడిన వ్యక్తి, మహా మేధావి. ఆయనను తీసుకొచ్చిండు ఆర్థికవేత్తగా. చాలా దేశమే భయంకరమైన పరిస్థితిలో ఉంటే అన్ని ఒడిదుడుకులన్నీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు చేసిన సంస్కరణలు ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళ వల్లే భారతదేశము ఇంత మంచిగా ముందుకెళ్తుంది. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయని కొనియాడుతున్నారు. మీరు గమనించండి, ఒక మనిషి కొన్నేళ్ళు బతికి ఇలా చేస్తుంటే సమాజానికి ఏదో చేసిరు అని చెప్పుకుంటారు, మంచిది. మీరు గమనించండి, మరి మనం బతుకున్నాం సమాజంలో. మనం వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలుగా బతికిరు. ఎంతోమంది ఆత్మలకు, నశించిపోతున్న ఆత్మలకు వాక్యాన్ని అందించిరు. నా సారథులుగా, నాకు రాయబారులుగా, నాకు ప్రతినిధులుగా, నా పిల్లలుగా శక్తి లోపం లేకుండా వాళ్ళు పనిచేసిరని ఆయన గ్రంథంలో రాసుకునేంత స్థాయికి మనం వెళ్ళామా? జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయని అన్నాం. ఏ సాకారుల పేర్లు? ఆ సాకారుల పేర్లు అని చెప్పారు. క్లెమెంతులో ఉన్నవారు రాత్రి చదువుకున్నాం కదా. మీరు గమనించండి, మరి మన పేర్లు ఎక్కాలంటే మనం ఏం చేస్తున్నాం? అసలు ఎలా ఉన్నాం అంటే మన పేర్లు జీవగ్రంథములకు ఎక్కొద్దు, మనం జీవించొద్దు. అందుకనే కల్మషాన్ని పెట్టింది. ఎందుకంటే దుష్టత్వం చూసి దేవుడు ఆనందించేవాడు కాదు. చెడుతనముకు తన యొద్ద చోటు లేదు. దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు నీ దేవుడు, నా దేవుడు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన చెడుతనముకు ఆయన యొద్ద చోటు లేదు. ఆ చెడుతనమే మనలో నింపితే ఆయన దగ్గరికి పోదామా? వెళ్ళకూడదనే పగబట్టి భూమి మీదకి వచ్చి తనకు సమయమే కొంచెమే ఉందని తెలుసుకొని దుష్టుడు వానుకున్న అవలక్షణాలు మొత్తం మనిషి హృదయంలోకి తెచ్చిపెట్టున్నాడు. వికటాసంగా నవ్వుతున్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, తరిగిపోతున్నాయి. మనిషి ఎంతవరకు దేవునికి దగ్గర అయిపోయింది చెప్పండి? ఎంతవరకు దేవునికి హృదయానుసారంగా బతుకుండు? ఎంతవరకు దేవుని హృదయానికి దగ్గరగా బతుకుతున్నాడు? మనిషి తన హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుండు. మీరు ఆలోచించండి, కాలచక్రం గిర్న తిరిగిపోతుంది. మీరు గమనించండి, ఇవాళ ఉండేవాడు రేపు ఉండడు, రేపు ఉండేవాడు ఎల్లుండి ఉండడు అన్న పరిస్థితి ఉంటుంది. కానీ వెళ్ళిపోతే నిర్భయంగా మనకు ధైర్యంగా ఆ తండ్రి దగ్గరికి వెళ్దామన్న విశ్వాసం ఉందా? అంత భక్తిని మనం పెంచుకుంటున్నామా? మీరు గమనించండి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23 చూడండి.
చిత్తవృత్తి యందు. మీరు గమనించండి, చిత్తము అంటే ఏంటి? మన ఇష్టం. వృత్తి అంటే ఏంటి? చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి అంటుండవు. చిత్తము అంటే మనిషిదే, వృత్తి అన్నా కూడా మనిషి చేస్తున్న పని. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి అంటుండదు. మనిషికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి చిత్తం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి వృత్తి ఉంటుంది. వృత్తిలో సఫలీకృతం అవుతుండదు, చిత్తంలో కూడా మన చిత్తం నెరవేర్చుకుంటాడు. మీరు గమనించండి, ప్రతి మనిషి తన చిత్తానుసారంగానే బతాడు. తన చిత్తాన్ని ఖచ్చితంగా జరిగించుకోవడానికి ఎంతవరకైనా తెగించిపోతాడు. అవునా? ఎంతవరకైనా వెళ్ళిపోతాడండి. ఏమైనా మంచి టీ తాగింది అనుకోండి, బాగా అంగిలి రుచి చూసింది అనుకోండి, ఆడికి పోయి టీ తాగితే బాగుంటుందని చెప్పుకుంటాడు. అవునా? ఏదైనా బిర్యానీ తిన్నారనుకోండి, పలానా దగ్గర బిర్యానీ బాగుంటుంది, ఆడికి పోయి తింటేనే బాగుంటుంది. అంటే ఏంటి? తనకిష్టం, ఆడు చేస్తున్న వృత్తి, ఆ పనితో వచ్చే పైసలు ఏం చేసుకుంటాడు? ఇష్టాన్ని, కోరికను తీర్చుకుంటాడు. దాని నుంచి ఏం చేయాలంటారు కదా, ఆ రెండు సమాధి చేయబడాలి. చిత్తము వృత్తి సమాధి చేయబడితే నూతన పరచబడాలి. అంటే నువ్వేం చేయాలి? ప్రాచీన స్వభావం, దాని క్రియలను సిలువ వేసి చంపి నవీన స్వభావం ధరించుకోవాలి. ఆయన సృష్టించిన వాని పోలిక నువ్వు ధరించాలి. అదే మారు మనసు, అదే పాపక్షమాపణ, అదే. ఎందుకంటే మనల్ని పవిత్రులుగానే పుట్టించిండు దేవుడు, యథార్థవంతులుగానే పుట్టించిండు. మనిషి పాపి కాదండి, మనిషి పాపి కాదు, పాపంతో అసలు పుట్టలే. దేవుడు యథార్థవంతుడుగా పరిశుద్ధులుగానే పుట్టించిండు. పుట్టాక తెలుసుకున్నాడు మన పాపం ఏంటిది, పాపం రుచి ఏంటో. అందు గురించి పాపిగా మారిండు తప్ప మనిషి పాపిగా పుట్టించలేదు. మీరు గమనించండి, మనిషికంటూ ప్రతి మనిషికి చిత్తం ఉంది, దానికి వృత్తి ఉన్నది. ఆ వృత్తి నుంచి ఏం చేయాలంటే నువ్వు నూతన పరచబడాలి. నీ చిత్తం వద్దు, నీ వృత్తి కూడా మార్చుకోవాలి ఖచ్చితంగా. ఐటి నుంచి వెళ్ళి ఏది మారాలి? ఖచ్చితంగా దేవుని పనిలోకి రావాలి. అది పోషణ నిమిత్తం ఉన్నప్పటికీ ముఖ్యమైనది ఏదైనా నిన్ను పంపించిన, ఈ లోకానికి పంపించిన దేవుని ఏమైపోవాలి? అదే నీకు చిత్తంగా మారాలి, అదే నీకు వృత్తిగా మారాలి. ఏది? నీ పుట్టుక పరమార్థం తెలుసుకొని పుట్టుక పరమార్థం తెలియని అనేకులకు పరిచయం చేయాలి దేవుణ్ణి. అదే నీకు వృత్తిగా మారాలి, అదే చిత్తంగా, దేవుని చిత్తాన్ని నీ చిత్తంగా నువ్వు మార్చుకోవాలి. అదే కోరుకుంటుంది దేవుడు. ఇంకా కిందికి వచ్చినాం. మనము యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఒకరికొకరము అవయవాలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో నూతన పరచడం. అంటే అదే చిత్తవృత్తి ఉందనుకోండి, అలా పొద్దున్న తెరిస్తే నోరు తెరిస్తే అబద్ధమే ఆడతాడు. ఏ ఎండకు ఆ గొడుగు. మీరు గమనించండి, ఇక్కడ ఏమంటున్నా ఆయన? ఒకరికి ఒకరు మనం అవయవాలమై ఉన్నాం. అంటే ఎలా అవయవాలుగా చేర్చబడ్డాం మనం? ఒకరికొకరు. మీకు మీరే ఉన్నారు, మనకు మారే ఉన్నాం. క్రీస్తుకు అవయవాలుగా మనం అందరం మారినము. క్రీస్తు శిరసై ఉన్నాడు. మీరు ఒకరికొకరు అవయవములై ఉన్నావు. మీరు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. తన విషయంలో తను ఎప్పుడు నిజమే అనుకుంటాడు, నిజమే చెప్పుకుంటాడు, నిజమే ఉంటాడు. కానీ ఎదుటివానికి అబద్ధం చెప్తాడేమో, కానీ తన విషయంలో తాను జాగ్రత్త పడతాడు. మీరు గమనించండి, ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మీరందరూ ఒకరికొకరు మీరు అవయవములై ఉన్నారు, మీరు అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నారు. కానీ మీరు గమనించండి, అబద్ధం ఆడుతున్న చాలామంది ఉన్నారు. అబద్ధం ఆడితే ఎవరి పిల్లలమైతే మెరికైనా అపవాది పిల్లలమవుతాం. ఎందుకంటే అపవాది
ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. అబద్ధమునకు జనకుడు. మీరు గమనించండి, వాని అందే సత్యమే లేదు. అంటే అసత్య సంబంధులందరూ అపవాది పిల్లలు, సత్య సంబంధులందరూ దేవుని పిల్లలు. అబద్ధం ఆడుతూ అసత్య సంబంధులుగా మారిన వాళ్ళందరూ అపవాది పిల్లలే. అపవాది పిల్లలుగా మార్చుకున్నాడు వాడు. పుట్టుకొస్తున్నదంతా మనుషులందరూ దేవుని పిల్లలేనండి. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకా వేరు వేరు ఎన్నో మతాలలో ఉన్న భూమి మీద మానవ దేహాన్ని ధరించుకొని వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పంలో పుట్టినవారే. దేవుడు ఈ లోకానికి పంపగా వచ్చినవారే. మనుషులందరికీ తండ్రులు వాళ్ళు నమ్ముకునే వాళ్ళకి తండ్రి కాదు, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒకే ఒక్కడు. మీరు గమనించండి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఒకరికొకరు మీరు అవయవులై ఉన్నారు, అబద్ధములు ఆడవద్దు. అబద్ధములు ఎందుకు ఆడతారు? ఇక్కడ కల్మషం ఉంటే అబద్ధం ఆడతారు. కోపం చేసి కదా. ఎందుకంటే మనం దేవుని దగ్గర మీరు బాగా గమనించాలి, శోధన మీకు ఎలా ఉంటుందంటే, దేవుని తెలుసుకొని పరలోకం వెళ్ళాలి, దేవుని గురించి బతకాలని మనం ఎంత తప్పిస్తామో దుష్టుడు అప్పుడే మనం టార్గెట్ అవుతాం. దుష్టుడికి మామూలుగా బతికే దుష్టుడు టార్గెట్ కాం. దుష్టుడు శోధించాలన్నా ఆ స్థాయి భక్తి మనలో ఉండాలి. వాడు శోధించే స్థాయికి మనం వెళ్తున్నామంటే కథ మనకి టార్గెట్ అయిపోతాం. ఎలా? దేవుడు పరలోకం మంచిగా ఉండాలి, మంచిగా బతకాలచ్చి ఇది కాదు అని మనం ఖచ్చితంగా ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం పుట్టి మనం ఖచ్చితంగా రియలైజ్ అవుతాం కదా, అప్పుడు టార్గెట్ అవుతాం దుష్టునికి. ఓహో, వీడు ఇలా ఆలోచిస్తుండా, అయితే నాకు దక్కని పరలోకం వీనికి ఎందుకు దక్కనిస్తా, అమ్మో నిన్ను ఏ విషయంలో నిన్ను పడగొడతా. ఇంట్లోనే కూడా రేపుతుండొచ్చు, ఇంట్లోనే రక్త సంబంధికులే రేపుతుండొచ్చు, మన పాపంలో పడేయడానికి, ఎవరినో బయట నుంచి రప్పించుకోవడానికి, ఒకరి మీద ఒకరిని ఖచ్చితంగా రేపే పరిస్థితి తీసుకొస్తున్నాడు. అందుకనే మీరు సాతాను తంత్రములు ఎరగని వారు కారంటే ఆడు ఏ రూపంలోనైనా వస్తున్నాడు, టార్గెట్ చేస్తాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. వాడు పడగొడతాడు, వికటాసంగా నవ్వుతాడు. మీరు గమనించండి. ఆ విషయంలో తొందరపడి టకటక మనం మొన్న మా బుజ్జి చాలా బాధపడుకుంటే ఫోన్ చేసింది. మా అమ్మ సొంతం బాబాయ్, మన బాబాయ్ చిన్న విషయం మాట్లాడితే కోపమైందట బాగా. తర్వాత బాగా రియలైజ్ అయింది. ఆ కోపం అయినప్పుడు అవన్నీ వాక్యాలు గుర్తురాలి. చూడు, వచ్చింది పాపం, ఇంత దూరం అవుతుంది, వాక్యం ఉంటుంది, బైబిల్ చదువుతుంది, బాగానే ఉన్నది బిడ్డ. మాటలు అనే వరకు టకాటకా అనేసిన తర్వాత బాధపడుతుంది. అంటే ఏంటి చూడు, అంటే ఇన్ని రోజులు ఉన్న భక్తి, కాపాడుకున్న భక్తి అంతా అయిపోయి ఒక్క మాటలో పోగొట్టిందండి. ఆ భక్తి ఊడ్చిపెట్టకపోతే ఒక్క మాటలో. తర్వాత పశ్చాత్తాపం ఏంటంటే దేవుడు ఆత్మ మనలో ఉండి ఇది అనేది కాకుండే, ఎందుకన్నాను, ఎందుకు గుర్తు చేసుకోలేకపోయినావు, ఏంటి పరిస్థితి ఏంటి, అసలు నువ్వు ఎందుకన్నావు అని అప్పుడు పశ్చాత్తాపం ముట్టిస్తే అప్పుడు ఏడుచుడు బాధ తప్ప అప్పుడు ఏమవుతుందండి? మన నోటి నుంచి మన మాట బయటకు వెళ్ళింది అనుకో, ఆ మాటకు మనం బానిసలేం, మనం తిరిగి తెచ్చుకోలేమండి. మాట జారిపోయింది అనుకో మన నోటి నుంచి వెళ్ళిగా దానికి మనం బానిసలమే, అది మన మీద విజయం పొందినట్టే. అందుకే మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి. ఈ కల్మషంతో నిండిన వాళ్ళు ఒక మాట మీద ఉండరు. అందుకనే సత్య సంబంధులుగా మారకపోవడం కారణం ఏంటంటే సమస్తమైన కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వం ఉంది కనుకనే మనిషి మారట్లేదు. నూతన పరచబడాలి, నువ్వు ఖచ్చితంగా లోపల నాటబడాలి, అంచెలంచెలుగా నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి. 32వ వచనం చూడు, ఇందులో ఒకరి ఎడల ఒకడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒకరి ఎడల ఒకరు దయగలగాలంటే ఏంటి? ఆ కల్మషం పోతే ఒకరి ఎడల ఒకరు దయ వస్తుంది, ఒకరి ఎడల ఒకరు ప్రేమ వస్తుంది, ఒకరికి మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది, ప్రేమ కలిగి ఉంటారు ఖచ్చితంగా ఒకరికొకరు. ఈ కల్మషం వల్ల విడగొడతారు, మొత్తం ఒకరి మాట ఒకరు వినరు, విచ్ఛిన్నమైపోయేది. ఈ కల్మషం అనేది విడగొట్టేది, కుటుంబంలో కూడా నెమ్మది లేకుండా, మనుషుల్లో సమాధానం లేకుండా చేసేది, భయంకరమైన సమస్తమైన దుష్కార్యాలకు కారణం ఏం దొరికిన కల్మషం, దుష్టత్వం. ఇక నీలో దైవత్వం అనేది కనిపించదు, ఇక అది మరుగైపోద్ది, మొత్తం అంతరించిపోద్ది, నీలో ఉండదు. నీలో రాక్షసత్వం అనేది పెంచి పోషిస్తుంది కదా మొత్తం అది. ఎందుకంటే మీరు ఒకరికొకరు దయగలిగి అంటుండే, దయ ఎప్పుడు ఉంటుంది? ఒకరికొకరు దయ ఎప్పుడు వస్తుంది? ఒకరి మీద ఒకరి దయ దేవుని వాక్యం నీలో పనిచేసినప్పుడు వస్తుంది. అతడు నా సహోదరుడే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు కదా. అమ్మో నా సహోదరుడు. రాత్రి మీరు విన్నారు కదా, యాకోబు పత్రికలో చదువుకున్నాం కదా, 8వ వచనంలో ఏమనుంది?
దేవుని పోలికగా పుట్టిన వారును అదే నోటితో తిడుతున్నారు. అదే దేవుని ఏ నరుడు తన నాలుకను సాధు చేయనేరడు అని చెప్పి దాని మీద ఏమన్నారు? ఏ మనుషుడైనా సరే ఏంటంటే అంటే ఆ నాలుకను సాధు చేసుకోక ఏ నరుడు అన్నాడు. మీరు గమనించండి, ఈ కల్మషంతో ఉంటేనే మన జీవితాలు పాడైపోతాయి. కల్మషం తొలగించేది, నిన్ను కడిగింది యేసుక్రీస్తు. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికి ప్రతి మనిషిలో ఉన్న కల్మషాన్ని తీసివేయడానికి ప్రాణం పెట్టాడు. మీరు గమనించండి, కల్మషము దుష్టత్వం అనేది ఎంత భయంకరం అంటే యేసుక్రీస్తుని చంపిందండి. తెలుసా? ఎన్నో స్వస్థత చేసింది. కుంటివానికి కాళ్ళు లేదా, పుట్టుగుడ్డివానికి కళ్ళు లేదా, పక్షవాయు గలవానికి నీ పరిపెత్తుకొని నడవంటి నడవలేదా, 12 ఏళ్ళ నుంచి వెళ్ళి భయంకరమైన రక్తసావర స్త్రీ ఉంటే జస్ట్ చెంగు ముట్టుకునే టక్కున బాగా అయిపోలేదా? బాగా అయిందా లేదా? యాయిరు కుమారుడు చనిపోతే ఆ చిన్నదాన్ని టక్కున లేపలేదా? ఎదవరాల కుమారుడు చచ్చిపోయి పాడ మీద వేసుకొని పోతుంటే పాడముట్టంగా లేచుకోలేదా? ఇన్ని చేసిన ఆయనే ఈ పాపాన్ని, ఈ దుష్టత్వాన్ని దీన్ని తీయడానికి ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే ఎంత భయంకరమైందో, ఎంత తీవ్రమైందో, ఎంత ఇదో మీరు ఆలోచించాలి. అది పోవాలంటే యేసు చావాలి. తెలుసా? ఉట్టినే పోదు. ఈ కల్మషము, విర్రబీగుతున్న దుష్టత్వం అనేది ఎంత భయంకరమైందో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నా? అది ఉట్టినే పోయేదా? ఏ షాపులలో మందులు వేసుకుని మందులలో మెడికల్ షాప్ కాడికి పోయి మందులు ఇస్తే మందుల ద్వారా పోయేదా? లేకపోతే వీళ్ళు అన్నట్టుగా ఈ స్వస్థతలు కూడా మన వాళ్ళు కూడా దీని గురించి చెప్తుంటారు, ఒకటే స్వస్థతల గురించి. అసలైన స్వస్థత ఏం దొరికినా మనిషికి కావాల్సింది బుద్ధికి స్వస్థత. బుద్ధి మారితే అన్నీ మారుతాయి. బుద్ధి మారినప్పుడు ఏది మారదు. స్వస్థ బుద్ధి కలిగి అంటాడు. అందుకే ఆయన పొందిన గాయముల వల్ల మీకు స్వస్థత. దాన్ని ఎలా మార్చుకునేడికినా రోగాలు అన్నాడు. రోగాలకు ఎన్నో మందులు వచ్చినాయి. ఎంతోమంది వైద్య రంగం అనేది ఎంతో అభివృద్ధి చెందింది రకరకాలుగా. అది దేవుని కృపాదానమే. కావాల్సింది మనిషికి బుద్ధికి కావాలి స్వస్థత. మనిషిలో ఉన్న హృదయ అంతరంగాల్లో గూడు కట్టుకున్న కల్మషం పోవాలి. ఆ కల్మషాన్ని తీయడానికి ఆయన ఏం చేశాడు? మొత్తం ఈ లోకానికి వచ్చి చనిపోయాడండి, చంపబడ్డాడు, అమూల్యమైన రక్తము చిందించాడు. చివరి రక్త బొట్టు వరకు కారింది. అందుకని రక్తము నీళ్లు వచ్చినాయా లేదా? వీటితో పొడితే ఏమైంది? చివరికి రక్తము తర్వాత నీళ్ళు కూడా వచ్చేసింది. చివరి రక్త బొట్టు వరకు నీ గురించే చిందించిండు. ఆయన పుట్టుక నీ గురించే, బ్రతకడం ఎలా బతకాలో రోల్ మోడల్గా చూపించడం నీ గురించే, చచ్చిపోవడం కూడా నీ గురించే చనిపోయాడు, తిరిగి లేవడం కూడా నీ గురించే తిరిగి లేచాడు. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం ఆయనే కదా. ప్రథమ ఫలంగా మృతుల్లో నుంచి ఆయనే, ప్రథమ ఫలముగా తిరిగి లేచుట్లో కూడా ఆయనే. ఇన్ని ఆధారాలు పెట్టి ఇన్ని రుజువులతో చూపించి ఇలా బతుకున్న ఆయన అంటే మనిషి బతకలేకపోతుంటే ఏం చెప్పాలి? దయగలగాలి. ఒకరి ఎడల ఒకరికి దయ మనుషులందరిలో దయ చూపించిన యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరిలో కొట్టినవాడిని ప్రేమించాడు, తిట్టినవాడిని ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. మరి అంత ప్రేమ మనలోకి రావాలంటే ఎంత జ్ఞానం సంపాదించాలి, ఎంత దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థం అయితేనే, పరిశుద్ధాత్మ మనలోనికి వస్తేనే కల్మషం మొత్తం పారిపోద్ది. అప్పుడే మన దేహము దేవాలయంగా మలచబడతాయి. కిందికి చదివినాను. దయగలిగి ఒకరికొకరు దయగలిగి కరుణావృదయులై. మీరు గమనించండి, కరుణావృదయులై దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమిస్తే ఏముంటుంది? చక్కగా ఉంటుంది. శత్రువులు ఎవరైనా ఉంటారా? గొడవ పెట్టుకుంటారా? ఎవరైనా ఇబ్బంది పడతారా? మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ఒకరిని ఒకరు క్షమించుకోలేకనే భయంకరమైన పరిస్థితి చూస్తున్నాం కదా. రష్యా, ఉక్రెయిన్, అన్ని లక్షల మంది ప్రాణాలు క్షమించుకోరా? క్రైస్తవులేగా ఈ దౌర్భాగ్యులు. ఒకరిని ఒకరు క్షమించుకోండి అన్నాడు. ఈ యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయారు మీరు గమనించండి. లక్షలాది మంది వికట జీవులు అయిపోయారు, నిరాశలు అయిపోయారు మొత్తం. మీరు గమనించండి. తినడానికి తిండి లేక
ఎంతోమంది బాధపడుతున్నారు, మొత్తం అల్లాడిపోతున్నారు. అంటే ఒకరినొకడు క్షమించుకొని ప్రేమించుకొని దయగలిగి ఉండే పరిస్థితే లేకుండా అయిపోతుంది. మీరు గమనించండి, అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒకరిని ఒకరు మీరు క్షమించాలి. ఈ 2025లో మీరు బాగా నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు క్షమించాలి. ప్రతి ఒక్కరు క్షమించేటట్టుగా మీరు ఎవ్వరు ఏమన్నా సరే క్షమించే గుణం కలిగి ఉండండి, క్షమాపణ కలిగి ఉండండి. ఖచ్చితంగా ఎవరన్నా ఏమన్నా సరే మీరు క్షమాగుణం కలిగి ఉంటే ఏమై జరిగినా అప్పుడే మీకు దేవుని మనసు వచ్చినట్టు. ఆశ్చర్యపోవాలరే, ఇంతకుముందు మాట అంటే పడేవాళ్ళు కాదు, ఇప్పుడేంటి వీళ్ళు ఇంత క్షమ ఏమన్నా సప్పుడు కాంటే వెళ్ళిపోతురేంటి? అంత మంచి పరివర్తన, మంచి నవీన స్వభావం మీరు ధరించుకోవాలి. కల్మషం ఎంత భయంకరమైందో యేసు ప్రాణం. కల్మషం అంటే చదువుకొని వదిలిపెట్టడం కాదు. సమస్తమైన కల్మషం విర్రవీగుతున్న దుష్టత్వం మాని లోపల నాటబడి అయిపోయింది. ఏం మాడినావు, ఏమి లోపల నాటబడ్డది, ఎంతవరకు నువ్వు పరిమితి సాధించినావు, కథ ఏంటి అని ఎప్పుడైనా పరీక్షించుకురా? వాక్యం చదువుకోవడం వదిలేసుకోవడం తప్ప నిన్ను వాక్యమనే అద్దం దగ్గర నీ అంతరంగాన్ని పెట్టి ఇలాంటిది నాలో ఉందా, ఈ కల్మషము ఓలేనితనం ఉందా అంటే కల్మషం ఉన్నట్టే. కోపం ఉందా పక్కోని మీద ఉన్నట్టే, అది లేకుండా నీలో దయగలిగింది అనుకోండి పోతున్నట్టు. రాత్రి ఎవరు పర్ఫెక్ట్గా భక్తులుగా మారుతారని నేను కూడా చెప్పను. రాత్రి భక్తులు అయిపోతారండి అని కూడా నేను చెప్పను. మనలో ఉన్నాయి మొత్తం ఒకటా రెండా పెద్ద కొండలాగా ఉన్నది లోపల. అంత పోవాలంటే కూకొని తింటే కొండలైనా అరిగిపోతాయి అంటారు కదా, కరిగిపోతాయి అంటారు. ఆస్తులు అరిగిపోతాయేమో కానీ ఈ కల్మషం విరిగిపోతుంది. ఆస్తులైనా కరిగిపోతాయేమో, కూకొని తింటే కొండలైనా అరిగిపోతాయి కరిగిపోతాయి అంటారు కదా పెద్దలు. మీరు గమనించండి, ఇది మనం ఏం చేస్తున్నాం, పెంచుకుంటూ పోతున్నాం. గుట్టలుగా పెరుగుతుంది కల్మషం. దేవునికి దూరం చేయడానికి, దేవుణ్ణే కనబడకుండా, దైవత్వమే మనలో క్రీస్తు స్వారూప్యత ఏర్పడకుండా భయంకరంగా మన ఆత్మీయ జీవితాన్ని ఏమైపోతుంది, మతం అనగారిపోతుంది. కింది వచ్చిన మనం ఒకరినొకరు మీరు క్షమించండి ప్రేమించండి. 5వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. భోజనాలు చేసుకున్న తర్వాత నిమ్మలం వచ్చిన తర్వాత మళ్ళీ గంట ఉంటుంది వాక్యం, మళ్ళీ గంట ఉంటుంది. 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వములు కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎవరినట? పరిశుద్ధులు ఎత్తరట, దేవుని బిడ్డలు ఎత్తరట, వీటి గురించి మాట్లాడరట. సరస్వతులు ఇవి కూడా మాట్లాడరు తెలుసా, జోకులు కూడా మాట్లాడరు. అందులో మాటల్లో అసభ్యత ఉన్నది, భాషలో తెలుసా. ఇవన్నీ మాట్లాడుకుంటాడ. లోభత్వం అంటే ఏంది చెప్పండి? లోభత్వం అంటే ఏంటి? సహాయం చేయడానికి ఉండి కూడా చేయలేని వాళ్ళే లోబులు అంటారు వాళ్ళు. మీరు గమనించండి, కిందికి మళ్ళీ చదువుతుంది. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. అబ్బా, ఇది పరిశుద్ధులకు తగినది, ఇది పరిశుద్ధులకు తగినది, ఇది పరిశుద్ధులకు తగినది, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు ఇలా ఉండాలి అని దేవుడు కోరుకుంటుంది. మీరు ఇలా ఉండాలి. వీటి పేరైనా ఎత్తకూడదట. ఆ పేరు ఎత్తుతున్నామంటే నలుగురు కూకురు అనుకో, ఆ ఇంటి ముచ్చట ఈ ఇంటి ముచ్చట అలా గురించి ఇల్లు గురించి వెళ్ళింది అనుకో, అక్కడ మనం ఉండొద్దు. అసలే పక్కళ్ళు ఏం మాట్లాడతారండి? వేరు వాడతారు. ఆ అసలు వినపడుతున్నాయంటే మనం అంచెలు వెళ్ళిపోవాలి అంతే. వాటి పేరైనా ఎత్తకూడదు. ఎందుకు? నువ్వు పరిశుద్ధులుగా ఎందుకు మార్చిండు? ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. పుట్టినా నువ్వు పరిశుద్ధుడు కాలే, నేను పరిశుద్ధుని కాలే. ఎలా పరిశుద్ధుడు అయినవైనా? తన సిల్వర్ రక్తము చేత సందు చేసి మాను మీద మేకులతో కొట్టి మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకపరిచిండు. మ్రాణ మీద మోసుకొని పోయిండండి. భయంకరమైన పరిస్థితి అది తెలుసా.
నీ గురించి నా గురించి చనిపోతారు ఎవరన్నా? మన బంధువులు. సహాయం చేస్తాం, కష్టమైతే అండగా నిలబడతాం తప్ప ప్రాణం పెట్టి వాళ్ళు ఉంటారండి? ఎవరు ఉండరు. కానీ దేవుడే లోకానికి నిన్ను తన అరచేతిలో చెక్కుని తన కళ్ళతో చూసుకున్నవాడు, ఈ లోకానికి పంపించినవాడు నీ గురించి ప్రాణం పెట్టాడంటే మామూలు విషయమా అండి? సహాయం చేస్తాం, మాట సహాయం చేస్తాం, ధన సహాయం చేస్తాం, అండగా నిలుస్తాం, అడ్డంగా నిలబడిపోతాం. కానీ ప్రాణం పెట్టడానికి ఇంకో మనిషి గురించి ఇంకో మనిషి ప్రాణం పెట్టడానికి ఎవ్వరు రారు. అన్నదమ్ములు కానీ రక్తసమ తల్లిదండ్రులు ఎవరైనా పెట్టలేరు. ఎవరి ప్రాణం వారికి తీపి. నీ ప్రాణం గురించి ఆయన ఎందుకు పెట్టిండు ఆలోచించడం ఎప్పుడన్నా? నీ గురించి ఆయన ఎందుకు పెట్టిండు ప్రాణం ఎప్పుడన్నా ఆలోచించరా? తండ్రి మనసు అదే. ఆయన చంపి నిన్ను బ్రతికించి, ఆయన సిలువలో చంపి నీకు జీవాన్ని పోసిండు. ఈ జీవాన్ని వ్యర్థంగా వాడుకుంటావు. ఇచ్చిన ఈ పరిశుద్ధతను నువ్వు మొత్తం పనికిమాలంగా అపవిత్రంగా వాడుకుంటే ఎట్లా? జాగ్రత్త ఏంది? అపవిత్రత ఇవన్నీ ఉండకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. వాటి పేరైనా మీరు ఎత్తద్దు, ఎందుకంటే మీరు పరిశుద్ధులు. వాటి పేరు కూడా ఎత్తొద్దండి. నువ్వు దేవుని దగ్గర దాయబడింది ఏమన్నా ఉందా? ఏం దాయలేము మనం. నరుల హృదయం దేవునికి తేటగా కనిపిస్తట, స్పష్టంగా కనిపిస్తట. ప్రియులారా, మీరు గమనించండి. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి. ఇది పరిశుద్ధులకు తగదు అంటున్నాడు. నువ్వెంత పరిశుద్ధంగా ఉంటావో అంత దేవుని ఘనత, మెప్పు, అంత గొప్పగా ఉంటావు. లేకపోతే ఖచ్చితంగా ఇచ్చిన కాలాన్ని, సమయాన్ని అన్ని లెక్కగట్టి అడిగితే మనం ఏం చేస్తాం? దేవుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండకూడదు. మనల్ని బట్టి దేవుడు ఆనందపడాలి, మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. భోజనాలు అయిన తర్వాత రెండో సెషన్గా మనం మాట్లాడుకుందాం. చక్కని విషయాలు తనలో ఉంచుకోండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నూతన సంవత్సరములో నాయన ఉన్నతమైన నీ మాటలు తండ్రి మాకు నేర్పిస్తున్నారు. నాయన, ఈ కల్మషం అనేది ఎంత భయంకరమైనదో దాని గురించి నీ ప్రియకుమారుడైన క్రీస్తు మట్టి దేహాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ ధరణి పైన నడయాడి తండ్రి నాయన తన మాంసయుక్త దేహమందు తండ్రి శిలువ మ్రాను మీద కొట్టబడి నలగొట్టబడి చివరి రక్తబొట్టు వరకు చిందించి ఆ రక్తములో మమ్మల్ని అందరి పునీతులను చేశాడు, పవిత్రులను చేశాడు, కడిగాడు. నాయనా, ఏమిచ్చి మేము రుణం చెల్లించగలము తండ్రి? లోభత్వమే కానీ, వ్యభిచారమే కానీ, అపవిత్రతే కానీ మాకు తగదు. వాటి జోలి, వాటి పేరైనా మేము ఎత్తద్దు. ఎందుకంటే మేము పరిశుద్ధులుగా చేయబడ్డాం. మా నిమిత్తం యాగమైపోయాడు, బలైపోయాడు. ఆ బలియాగాన్ని మా హృదయంలో తలంపులో పెట్టుకుని తండ్రి, చెడిపోయిన లోకంలో ఉన్నప్పటికీ పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల వెలుగులో మా జీవితాలు కట్టుకుంటూ ముందు కొనసాగే ప్రతి బిడ్డకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ ఈ 2025లో నూతన బలాన్ని, నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించి నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరూ బ్రతుకులాగున తండ్రి సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ ఆత్మీయందు నీ బిడ్డలందరినీ నన్ను నేను ముద్రించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునామ అందరికి వందనాలు, క్రీస్తుల శుభాలు.